అరే ఎక్కడున్నావురా? నీ కోసం తిరిగి తిరిగి మోకాలికి హరిగిపోయింది మహారాజ్. ఏ మహారాజ్, చూశారా చూశారా మహారాజ్, అది బుడతాన్ని చూశారా మహారాజ్, బాబు చూశారా, అయ్య చూశారా, అమ్మ చూశారా, అయ్య చూస్తేనే చెప్పండి మహారాజ్. ఏలూరు నెల్లూరు తెల్లూరు పెల్లూరు మహారాజ్, ఏలూరు నెల్లూరు తెల్లూరు భూభాగ వెతకాను భూభాగ తిరిగాను. చూశారా, అయ్య చూశారా, బాబు చూశారా, అయ్య చూస్తేనే చెప్పండి మహారాజ్. అరే సభకి సలాం మహారాజ్. హరే కుమారా, హరే నీ కోసం తిరిగి తిరిగి మోకాలు కరిగిపోయి హరే హల్లాని ప్రార్థించుతున్న మహారాజ్. హరే నవాజ్కి బోల మహారాజ్. अरे हल्ला कल्ला क्या कल्ला हल्ला कल्ला अरे हल्ला कल्ला क्या कल्ला हल्ला कल्ला ఐరల్ ఏమిటయ్యా ఈ లీలా ఎందుకయ్యా ఈ గోల అల్లా కల్లా క్యా అల్లా కల్లా ఐరల్. మహారాజ్ వచ్చేటప్పుడు పట్టుకరారు పోయేటప్పుడు ఎత్తుకుపోరు. వచ్చేటప్పుడు పట్టకరారు పోయేటప్పుడు ఎత్తుకుపోరు. 3 నాళ్ళ ముచ్చట కోసం అలా ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం మోసాలెందుకు రోసాలెందుకు అల్లా కల్లా ఏమిటయ్యా ఈ లీలా ఎందుకయ్యా ఈ గోలాలా ఏమిటయ్యా నీ లీలా ఎందుకయ్యా ఈ గోల ఎన్నో నోములు నోసి తిరిగి నీకోసం నేను అల్లా కల్లా క్యా కల్లా అల్లా కల్లా క్యా అల్లా. ఎన్నో నోములు నోసి తినల్ల ఎన్నో రథములు పట్టి తినల్ల చాలా ఎన్నో నోములు నోసి తినల్ల ఎన్నో రథములు పట్టి తినల్ల నీవి విచ్చిన బిడ్డన మరలే అల్లా నీవు విచ్చిన బిడ్డన మరలే నీవే ఎత్తుకుపోయావల్ల అల్లా. చిన్నలకి పెద్దలకి చెత్త చెదరానికి రాళ్ళ గుట్టలకి నాది సలాం మహారాజ్, నాది సలాం. హరే మహారాజ్, హరే ఎన్ని నోములు నోసినాను మహారాజ్. హరే వాడికి పుట్టలేదు మహారాజ్. హరే ఉండి 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 ఒక పిల్లోడికి పుట్టాడు మహారాజ్. వాడిని ఇంత చేసి ఇంత చేసి ఇంత చేసి ఇంత చేసాను మహారాజ్. వాడు మహారాజ్ అయిపు లేకుండా కైపు చేసి నడిరాత్రికి వెళ్ళిపోయాడు మహారాజ్. హరే వాడి కోసం మహారాజ్ హరే ఎంత వెతికినా కొడుకు జాడ హంతు లేదు కదా మహారాజ్. కొడుకు జాడ తెలియకనే కొడి చెడి తిరుగుతుంటే బేటా జాడ తెలియకనే కొడి చెడి తిరుగుతుంటే ఎక్కడ చూసిన నది బేట లేదు లేదు జాడ తెలియకనే కొడి చెడి తిరుగుతుంటే చీరాల పే
పేరాల ఎద్దల పుడియల మందల చీరాల పేరాల ఎద్దల పుడియల చూసిన నది బేట లేదు 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 జాడ తెలియకనే కొడి చెడి తిరుగు బామో కనిగిరి కాజీపేట కలకత్త మరాజ్ బామో కనిగిరి కాజీపేట కలకత్త నది బెట్ లేదు 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 జాడ తెలియకండి కొడి చెడి తిరుగు కొండ దొనకొండ నడు మగ జల కొండ మహారాజ్ కొండ దొనకొండ నడు మగ జల అరే నీకు ఏమి చెప్పుతుంది మరి అరే ఒక్క కానీ ఒక భూతాడు రాదు అరే ఇల్లు వదిలిపెట్టి అరే నా గతి ఏంది మహారాజ్ అరే నా గతి ఏంది మహారాజ్ నేను ఎట్టా బతకాలి మహారాజ్ అరే మహారాజ్ అరే అన్నానికి పెట్టే కొడుకు లేకుండా తండ్రి బతకలేడు మహారాజ్ అరే బతకలేడు మహారాజ్ అరే నేను ఇప్పుడు ఏమి చేయాలి మహారాజ్ అరే నేను చచ్చిపోతాను మహారాజ్ అరే నేను చచ్చిపోతాను మహారాజ్ అరే మహారాజ్ బోల్కు బోల్కు మహారాజ్ అరే ఎట్ట సావాలి మహారాజ్ ఎట్ట సావాలి మహారాజ్ అరే ఎట్టా సత్య మార్గం చెప్పు మహారాజ్ రాగా రాగా ఉండు హరే మహారాజ్ హరే మహారాజ్ అరే బావిలో పడి చచ్చిపోతాను మహారాజ్ అరే బావిలో పెడితే పెద్ద పెద్ద గోందులు గప్పలు పెద్ద పెద్ద పాములు అరే శరీరాన్ని తూడుకు చేస్తాయి మహారాజ్ అరే అది మంచి సాగు కాదు మహారాజ్ ఇంకా ఎట్ట సావాలి మహారాజ్ అరే నయ్య మహారాజ్ అరే నెత్తురు లాగేసింది మరి అది వద్దు మంచిది అరే మహారాజ్ నాకు ఉపాయం వచ్చింది మహారాజ్ అరే మంచి ఉపాయం వచ్చింది మహారాజ్ అరే నేను హురి వేసుకుని చచ్చిపోతా హురి అరే ఉరి మా ఖాయం మహారాజ్ అరే ఈ ఊర్లో ఉరి ఖాయం మహారాజ్ ఖాయం మహారాజ్ జర తాడుకి బోలో తాడే ఉందా మహారాజ్ తాడు మహారాజ్ జర సాయం చేయ మరో నీకు పుండు పుడుతుంది అరే మహారాజ్ అరే నాది తాడు ఇక్కడ ఉంది మహారాజ్ అరే ఇక్కడ మహారాజ్ ఉంది మహారాజ్ అరే మహారాజ్ అరే నీది ఇది మహారాజ్ మళ్ళీ ఇస్తాను అరే చెన్నై
మంచాలు మామ నెచ్చన మొద్దు పెట్టినయ్యా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ మానెక్క మానాడు మధ్యపాతలమ్మంగ మధ్య వాళ్ళకు తెప్పలొచ్చినయ్యా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ ఎగ బొట్టె వాళ్ళంతా ఎగ మెరిగే వాళ్ళంతా ఎంప ఏసేనయ్యా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ వరి గోడు దేనంగా వరసలే తప్పంగా పెనిమిటిని పేరెత్తి పిలిసేనయ్యా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ పాలు దేవతల బాల కట్టెర కాడ బెర్ర కడుపన బర్రె పుట్టినయ్యా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ వెంగబొట్టే వాళ్ళంతా వెంగ మెరిగే వాళ్ళంతా ఎంప ఏసేనయ్యా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ తాడు చెట్టు మీద తాబేలు కొట్టంగా తల్లిదండ్రులు రమలు తప్పినయ్యా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ బాలాజీ అవతల బాల కచ్చెర కాడ బెర్ర కడుపున బర్రె పుట్టినయ్యా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ అత్తలకు బేటల్లో గోడలకు మంచాలు మామ నెచ్చిన ముద్దు పెట్టినయ్యా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ పదివేద ఓడైన పంటైన పట్టంగా రంగు మండల రాజమేలినయ్యా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ మునగ చెట్టు గక్క ముల్లైన పొట్టంగా ముసల వాళ్ళకు నడుములొచ్చినయ్యా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ ఎగబొట్టే వాళ్ళంతా వెగ మెరిగే వాళ్ళంతా ఎంప చెట్లు ఏసేనయ్యా నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ ఆలి చెప్పిన మాట అరటి పండయ్యేను తల్లిదండ్రుల కాసు బామయ్యేను నందమయ గురుడు నందమయ ఆనంద దేవికి నందమయ ఎవరైనా దారిలో అన్నం పడుకున్నావు అరే మహారాజ్ నిన్ను సచిన పో మహారాజ్ అరే నేను సచిన పో మహారాజ్ ఎవరైనా సాయిబు
అరే మహారాజ్ సత్యావేద సాయిబు అరే ముందు నాది హాత్కు పట్టుకో మహారాజ్ ఈ ఆదు పట్టిందే సాయిబు అరే హాత్కు అంటే చెయ్యి మహారాజ్ చెయ్యి పట్టుకో మహారాజ్ ఓ అలాగనా సాయిబు అరే గట్టిగా పట్టుకో మహారాజ్ అరే ఎటు మహారాజ్ దోవా ఏ సాయిబు యాడికి వెళ్తున్నావు దోవ ఎటు మహారాజ్ ఇడుగో సాయిబు ఏంది సాయిబు నడిపేదాంట్లో పనుకున్నావు అరే దోవ నీ అబ్బా సోమ మహారాజ్ అరే నీ దోవకి నీ పో మహారాజ్ అట్లాగాలే సాయిబు దారికి అడ్డంగా పడుకున్నావు సాయిబు అరే నాది ఏదో కర్మ వచ్చి నేను పడుకున్నా నీ దోవ నువ్వు పో మహారాజ్ నీకేం కర్మ పట్టిందే సాయిబు అరే మహారాజ్ అరే నువ్వు ఎందుకు వచ్చినావు మహారాజ్ దగ్గరికి ఎందుకు వచ్చినావు నీకు కర్మ పట్టిందంటే వచ్చానే సాయిబు ఏందే సాయిబు బాధపడుతున్నావు అరే నాది ఊరికి అడుగుతున్నావు అది కదా మహారాజ్ నీ బాధ అరే మహారాజ్ నాది ఊరు మిడినాల నాది పేరు పీకు సాహిబు ఓహో పీరు సాయిబు అంట సాయిబు అది మహారాజ్ ఇక్కడికి ఎందుకు వచ్చా సాయిబు అరే నీకు ఏమీ చెప్పుదు మహారాజ్ అరే కారిపోతా ఉంది వేరే మహారాజ్ అదేనే సాయిబు నాకు పోస్తున్నావు అరే నాది ఏమీ చెప్పను మహారాజ్ అరే నాది కడుపు పోయింది మహారాజ్ కడుపు ఇదేనే సాయిబు మగవాళ్ళ ఆడవాళ్ళ కడుపాంగు చూసా మగవాళ్ళ కడుపాంగు నిన్నే చూసి సాయిబు అరే పెయ్యదోడ ముఖానికి అరే నాది కడుపును పెట్టిన గుడ్డ పోయాడు మహారాజ్ అట్టా చెప్పవచ్చా సాయిబు కాలం తీరిపోయాడు సాయిబు అరే నీది సావు నీ తాత సావు నీ ఎవ సావు అరే నాది కొడుకు చచ్చిపోవాలంటావు అరే పెయ్యదోడ నువ్వేగా సాయిబు పోయిందని చెప్పావు అరే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మహారాజ్ ఓహో అలాగనా సాయిబు మహారాజ్ ఎన్నాది సాయిబు పోయి అరే మహారాజ్ నాది కొడుకు పోయి 3 నెలలు నేను ఎతకబట్టి 6 నెలలు అదేందా సాయిబు 3 నెలలు పోవటం మీద 6 నెలలు ఎతకటమే సాయిబు అరే రేత్రికి ఉందా పగలకి ఉందా 2 తగిలి చూడు లెక్క సరిపోద్ది ఓహో మీరు అడ్డిడి కానీ సాయిబు కదంట సాయిబు అరే అడ్డిగానంటే ఇది ఎట్లా సెంటర్ సాయిబు అరే ఎక్కడెక్కడ తిరిగింది అంటావు ఎక్కడెక్కడ సాయిబు అది మహారాజ్ ఇప్పుడు బాగా ఉంది మహారాజ్ అక్కడ చూసావు ఎక్కడ కుండ మీద కుండ 7 కుండలు 3 నామాలు అరే నీది మతానికి అరే బోలో హాయ్ నామో నామో తుమారు నామో కొండ మీద కొండ కదా సాయిబు 7 కొండలు వెంకటేశ్వర స్వామి అచ్చా హాయ్ హరి 7 కొండలు వెంకటేశు హరి వెంకటేశ్వర జర గుర్తొచ్చింది మహారాజ్ చెప్పా సాయిబు హరి వెంకటేశ్వర నాది బావమర్ది వరుస మహారాజ్ అదేందా సాయిబు వెంకటేశ్వర స్వామి నాది బీపీ నాంజరమ్మ చూసావు మా అత్తని చూసా మా అత్త అత్త చూసావా నాది బీపీ నాంజరమ్మ చూసా సాయిబు హరే మహారాజ్ మేము ఇల్లు వదిలిపెట్టి పత్తి వ్యాపారానికి పోయిన మహారాజ్ హరే నడిరాత్రికి వచ్చి లగ్గానికి పోలో హాయ్ జావ హాయ్ అరే అప్పుడు నువ్వు నాకు భావమర్ది ఆయన నాకు భావమర్ది మహారాజ్ అక్కడి నుంచి మహారాజ్ కిందకే పడ్డాను మహారాజ్ కింద పడితే కాళ్ళు సాయిబు అక్కడ అల్లి బిల్లి మంగమ్మ చూసావు అల్లి బిల్లి మంగమ్మ అల్లి బిల్ల మంగమ్మ సాయిబు అలివేల మంగమ్మ సాయిబు హరే అక్కడ నై మహారాజ్ అక్కడ నుంచి గిజిగాడకి పడ్డా గిజిగాడ విజయవాడ కదా సాయిబు బెజవాడ అది హచ్చాయ్ అక్కడ కొండ ఎక్కి వెనక దుర్గమ్మ బండికి చక్రానికి కనకదుర్గమ్మ సాయిబు కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ అక్కడ లేహి మహారాజ్ అక్కడ నహి మహారాజ్ అక్కడ నుంచి కడుపుకు పడ్డా కడుపును పడింది సాయిబు హరే ఇటు ఊరు కడుపు ఉంది చూసావు ఇటు కడుపు ఏంటే సాయిబు కడప హరే కడప అని ఎతికినాను మహారాజ్ అక్కడ నుంచి కుంభానికి పడ్డా మహారాజ్ ఇక్కడ కుంభం కుంభం ఏంటే సాయిబు కంభం అరే కుంభానికి జర్ర ఊరు నాకు గుర్తు లేదు మహారాజ్ నీకు వ్యవసాయానికి ఉందా వ్యవసాయం ఉంది సాయిబు ధాన్యానికి పండిస్తావా ఉంది హరి ఇంత దొంత చూడు మరి నల్లగా మానకేండే సాయిబు అరే మానక నాకన్నా ముందు వెళ్ళిపోతావు మరి సరే మహారాజ్ చెప్పు అరే మహారాజ్ అరే మానిక హాయ్ దానికి సగానికి చెయ్యి మహారాజ్ తవా సాయిబు అరే తవ్వలేదు నీ ఇవ్వలేదు అరే ఏ సాయిబు చంప బయలుదే సాయిబు నావైందా సాయిబు అరే తవ్వానందుకు మీ ఎవ జర గుర్తు వచ్చింది మరి అన్న కూడా సాయిబు ఎదరా మహారాజ్ చెప్పు అరే మీ ఎవ బాగుందా మరా మీ ఎవ బాగుండేదా సాయిబు అరే నేను మీ ఊరు వస్తే మీ తాత మీ ఎవరు నా ముందు నిలబెట్టి నా చేత పెట్టిస్తాడు మహారాజ్ సాయిబు చంప పగిలిపోద్దా సాయిబు అరే పరుపులకి దిండులకి ఆది పెట్టిస్తాడు మహారాజ్ దిండులు కొడతాడు మహారాజ్ ఓ అదంట సాయిబు అరే దానికి సగానికి చెయ్యి తోవకి సగానికి సోల అరే సోల లేదు గీల దానికి సగానికి చెయ్యి అరసోల అరే ఎంత లేదా మరి నల్లగా ఉంటది ఎంత పొడుగుది గిద్దా సాయిబు అరే గిద్దలూరు అది మహారాజ్ అరే గిద్దలూరు అంత ఎత్తుకునేది మహారాజ్ అక్కడి నుంచి 1 గంటకి ఒంగోలు 3 గంటలకు ముప్పారం 4 గంటలకు నంద్యాల 5 గంటలకు అనకాపల్లి 7 గంటలకు ఎర్రగుడిపోడు 7 తొర్రగుడిపోవడం మహారాజ్ అరే తొమ్మిదికి నంబోలు
तुम्हारा नाम बोलो ఊరు ఊరు महाराज ఇది తిపరాపురం సాయిబు. అరే తిపరాపురం హరే అమ్మమ్మ గారి నాటకం అని ఇచ్చినాను महाराज అమ్మమ్మ గారు నీ అమ్మ కడుపు కాలు బ్రహ్మంగారి నాటకం సాయిబు. హరి ఏదో ఒకటి కానీ మరో జర నాది కొడుకుని చూసి పెట్టు మహారాజ్ నీకు మహారాజ్ నా కొడుకు చూసి పెడితే నీకు ఒకటి ఇస్తాను మహారాజ్. ఏంటి సాయిబు? అరే నీకు బొచ్చులో కండ ఇస్తాను మహారాజ్. ఏ సాయిబు చెంప పగిలిద్ది. అరే బొచ్చులో కండ అంటే నీకు సాయిబు. అరే నీకు నెయ్యి గుర్తు లేదా? ఏంటిది? అరే ఎప్పుడైనా వినకొండకు పోయావా? పోయా. అక్కడ బండి ఉంటుందా? బండి మీద బండి నెట్టుడు బండి ఉంటది. అరే దాని మీద తవ్వు ఉంటుంది తవ్వు. తవ్వేందా సాయిబు? అరే తవ్వు మీద సిబ్బి ఉంటుందా? సిబ్బి. అరే సిబ్బి మీద కండలు పీకుతా ఉంటారు కదా మరి సాయిబు. నీ రోజుల దగ్గరకు వచ్చినాయి. అరే బొచ్చు కంటే మొక్కజొన్న కండలు మారా మొక్కజొన్న కండ సాయిబు. జర పిసికి పెట్టు మారా. అరే నీకు పుండు పడుతుంది మారా. నాకు పుండు పుట్టిదే సాయిబు. చెయ్యి సాయిబు. అరే ఏ చెయ్యి నువ్వు ఎడం చేయి తీసుకో. నీ ఇష్టం చెయ్యి. అది ఎడం చేయ మారా సాయిబు. నీ చెయ్యి చూడాలని పని లేదు సాయిబు. నీ ముఖం చూస్తే నీ చెబుతాను. అరే నా ముఖం అంత అందంగా ఉందా మారా? నీకు ఒక కర్మ పట్టింది సాయిబు. ఏందది? ఏంటి సాయిబు? మీకు 2 ఇల్లు ఉన్నాయా? అరే 2 ఏళ్ళు 3 ఉన్నాయి మారా. 3గా 2 చెప్పు సాయిబు. మీ 2 ఏళ్ళ మధ్య యాప చెట్టు ఉందా సాయిబు? ఉందా? నులకల మంచం ఎలకలేసుకొని పడుకున్నావా? ఎప్పుడు పడుకోలేదు, నిలబెట్టి పడుకున్నా. నిలబెట్టి పడుకోవడం కాదు సాయిబు. నువ్వు నిలబెట్టిన టైంలోనే మీ ఇంట్లో ఒక బిల్లి, మీ ఇంట్లో ఆడపిల్లి, అనవాళ్ళ ఆడబెట్టే వాళ్ళ ఇంట్లో మగ బిల్లి, పక్క పక్కనేలే. ఆ 2 కలుసుకున్నప్పుడు నువ్వు చూసినావు సాయిబు. అది ఇటు పొడులు సాయిబు. అప్పుడు నీ కర్మ పట్టింది. అకర్మణి పట్టిందయ్యా రామ గురుడా సీతారామ. కర్మ పోయే మర్మము చెబుతా రామ గురుడా సీతారామ. నాకు గన్మిడి వద్దు రామ గురుడా సీతారామ. తోర పెంటో నీవే ఉండు, పరమటింటో నేనే ఉంటా. దుర్పు తిరిగి దండం పెట్టు రామ గురుడా సీతారామ. 3 రంగుల దారమ భావన రామ గురుడా సీతారామ. 5 నిమ్మకాయల భావన రామ గురుడా సీతారామ. 5 కొబ్బరికాయల భావన రామ గురుడా సీతారామ. రసరేఖ 1 భావన రామ గురుడా సీతారామ. 5 సీసాల సారాయి భావన రామ గురుడా సీతారామ. నిజము నాకు గన్మిడి వద్దు రామ గురుడా సీతారామ. వదిలు. 5 సార్ల సన్నా బియ్యము రామ గురుడా సీతారామ. 3 గంటల జీడిపప్పు రామ గురుడా సీతారామ. 5 గంటల కందిపప్పు రామ గురుడా సీతారామ. 9 గంటల 9 గంటల ఎండు బట్టెల రామ గురుడా సీతారామ. గోబలమయ్యా రామ గురుడా సీతారామ. గన్మిడి వద్దు రామ గురుడా సీతారామ. అరే మహారాజ్ హరి అన్ని చెప్పు. నీకు దమ్మిడి వద్దంటావు మరి నీ ఎక్కడ తెచ్చిచ్చాను మరి? అరే పోగలేక కొడుకు ఊరు తిరుగుతావు, నీకు ఎక్కడ తెచ్చిచ్చాను మహారాజ్? సాయిబు ఇవన్నీ నాగా సాయిబు. మా గురువు గారు కుంటికి ముందు నా కొడుకుని చూపించు, నీకు మొత్తం ఇచ్చా. కొడుకుని మూట కట్టి మీ కొడుకుని చూపిస్తే ఏమిస్తావు సాయిబు? అరే నీకు ఇచ్చానే చెప్పిన, ఇందాక ఇచ్చానని చెప్పిన కదా మరి. ఏమిస్తావు? అరే ఉండదు ఇస్తానే మరా. ఉండదంటే ఏంటి సాయిబు? అరే నా దగ్గర ఏముంది మహారాజ్? చెప్పు సాయిబు.
అరే ఉండేది ఇస్తారులే మహారాజ్. అట్లా కాదు సాహిబు, పలానా అని చెప్పు సాహిబు. అరే సొక్క సేవ మొత్తం తీసుకో మహారాజ్. సొక్కా మాకెందుకా సాహిబు, మాకు నా దగ్గర 150 ఉంది సొక్కాలు మహారాజ్. ఉంటాయి. అరే మూట కూడా లేదు మహారాజ్. అవన్నీ తీసుకొచ్చి ఓంగుండం దాల్చి మీ 2 ఏళ్ల మధ్య ఓంగుండం దాల్చి ఓంగుండం అంతరం తయారు చేసి 2 తగలు పెడతాం. ఆ రంగుణాల అంతరం తయారు చేసి మొల్లో కాదు సాహిబు, మొలతాల్లో కడితే నీ దరిద్రం వదిలింది సాహిబు. అప్పుడు పోయిన వస్తే కనపడింది, వచ్చిద్దో రాదో మాత్రం నాకు తెలియదు. ముందు నాకు చూపి మొత్తం ఇస్తాను నీకు. నా కొడుకు నాకు చూపి మొత్తం చూపిస్తా సాహిబు. చూపి. నీ కొడుకు పేరేంట సాహిబు? అరే నాది కొడుకు వయసు ఎంత అంటావు? వయసు ఆ వయసు చెప్పు చావు. అరే 13కి కింద 11కు పైన. వీడికి లెక్కలు రావు. ఇదేందా సాహిబు, నీకు లెక్కలు రావు సావు సాహిబు. 11కు లోపేంది, 12 పైన సాహిబు. అరే మధ్యలో ఏముంది మహారాజ్? మధ్యలో 11కి కింద ఏముంటది? ఏమంటే 9 ఉంటది. అరే 11కి కింద 9, 11 పైన 6. మరి ఎక్కడ చదివిను మహారాజ్? నేను బళ్ళు అక్కడ చదువుకున్నాను సాహిబు. సరే మహారాజ్, నా కొడుకు ఎలా ఉన్నా అంటావు? నా కొడుకు ఎలా ఉంటాడు అంటావు? చెప్పు సాహిబు. నాది బీబీకి సగానికి. ఇదేందా సాహిబు? సొగానికి ఏందా సాహిబు? నాకు సగానికి. నీకు సొగానికా? ఏ సాహిబు ఏం చెప్పావు? నాది బీబీకి సగానికి. సాహిబు నాకు చూడడానికి కొద్దిగా అనుమానం అవుతుంది సాహిబు. ఏంది అది? కానీ సెంటర్ పాయింట్ అని అప్పాబావు అనుకుంటున్నాను సాహిబు. అరే అప్ప నయ్య కుప్ప నయ్య మహారాజ్. అరే నాది బీబీకి సగానికి అందం. అదేంది? నాది సగానికి అందం కలబోసుకుని పుట్టాడు నా కుమారుడు పేరు సిద్ధయ్య. ఓ చిత్రుడు తండ్రి సాహిబు. అవును మహారాజ్. నీ జన్మ ధన్యమైంది పో సాహిబు. ముందు చూపించు మహారాజ్, జన్మ ధన్యమైంది. చూపిస్తాను సాహిబు. నీ కొడుకు కందిమలై పొలంలో బ్రహ్మంగారి దగ్గర పాదసేవ చేస్తున్నాడు. నా ఇంటి రా, నీకు చూపిస్తా. ఎక్కడ? కందిమలైపురం. కన్ని మెలకలపల్లి ఏది సాహిబు? అక్కడ నా కుమారుడు ఏం చేస్తాను సాహిబు? నా కుమారుడు ఎక్కడ సాహిబు? పాద పూజ చేస్తాను స్వామి. ఎవరికి సాగు? ఎవరికి మహారాజ్? బ్రహ్మంగారికి సాహిబు. ఆయనకి ఏమన్నా కాళ్ళకి ఏమన్నా జబ్బు వచ్చింది? కుష్టి యాదు అరే నేను పిసుకలేదు మహారాజ్. సాహిబు మిమ్మల్ని కట్టగా గులకరాయి తీసుకుని కొడితే గానీ అర్థం కాదు సాహిబు. అరే తీసుకుని కొడతావా? అంతే. సరే పద. దేహమన్నది చూడరు, ప్రేమునందున్నాడురా, ఆత్మలోనే శివలింగ పరుడు, అంతగా తారాయరా. పాములు పల్లెరందరూ పడగలే పూవాడురు,
పడబోకుతోంటారే బామ్మ మళ్ళీ మళ్ళీ రాబోతు మానవ జన్మ తొల్లి తొల్లి పడబోకుతోంటారే బామ్మ ఎందువరకు బిడ్డు వచ్చావో ఏమి చూచి కన్ను మూచావో తెలుసుకోర జీవా జగతిలో ఎందువరకు బిడ్డు వచ్చావో ఏమి చూచి కన్ను మూచావో తెలుసుకోర జీవా జగతిలో ఎంత సంపదలైనా తన మంతులనే వెదవున్నా ఎంత సంపదలైనా తన మంతులనే వెదవున్నా తన రాత తప్పించే టైం ఉన్నది తొల్లి తొల్లి పడబోకుతోంటారే బామ్మ మళ్ళీ మళ్ళీ రాబోతు మానవ జన్మ తొల్లి తొల్లి పడబోకుతోంటారే బామ్మ అతి బస్సులో ఉన్న అన్నదమ్ములో ఉన్న అతి బస్సులో ఉన్న అన్నదమ్ములో ఉన్న ఎవరు రాదు జనంట, వేసి రాదు జనంట. తొల్లి తొల్లి పడబోకుతోంటారే బామ్మ మళ్ళీ మళ్ళీ రాబోతు మానవ జన్మ పడబోకుతోంటారే బామ్మ. సాయిబు సాయిబు నీ కుమారుని చూపిస్తారా? ఈ వేదవంతం నాకు ఎక్కదు కానీ ఈ వేదాంతము నా కాడ చెటకా బండి ఉంది, నువ్వు వెనక్కి కూర్చో, నేను ముందు తోలుతాను. చల్ రా బేటా చల్ చల్ రా